ఓకే ఫస్ట్ అయితే వీడియోకి లైక్ కొట్టండి. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి క్యా హువా? అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? అరే నిన్ను మామూలు కొట్టాను, కుట్టమాలు కొడతా చెప్తున్నాను. నువ్వేం కొడుకురా నువ్వు? అది కూడా తీసుకోవాలా. మీరు ఒకరోజు జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు గజ దొంగ మన రాష్ట్రంలో ఉండడం మన అదృష్టం అని కూడా ముఖ్యమంత్రిగా కొడుకుగా నేను ఉన్నప్పుడు జగన్ అన్న హాఫ్ టికెట్ అది జగన్మోహన్ రెడ్డి అంటే. ఇంకా కాసేపు ఉండింటే సరస్వతి దాని గురించి కూడా చెప్పింది. ఏది మర్చిపోయినా దీపారాధన మాత్రం మర్చిపోరు. సరే ఆల్మోస్ట్ అయిపోయింది ఎలాగో చెప్పాల్సినవన్నీ కూడా. ప్రసాద్ ఎవరు? అమ్మాయిల బ్రోకర్ కూడా అదేదో పెద్ద కార్యక్రమం కింద ఏదో పెద్ద తప్పు చేసినట్టుగా ఏదో చెప్తాడు. మీ పాపాలు చూడలేక గుళ్ళో అమ్మవారు కూడా కళ్ళు మూసుకుందిరా. బిల్ గేట్స్ కి నేనే కంప్యూటర్ నేర్పించేసిన, మైక్రోసాఫ్ట్ వచ్చింది, బుల్లెట్ ట్రైన్ వస్తా ఉంది. అమెరికా కోర్టులో మా పేరు వచ్చింది చూడు. నన్ను పొగడాల్సింది పోయి అమెరికాలో వచ్చింది మా పేరు. నాకు షాల్వా కప్పాల్సింది పోయి న్యూయార్క్ లో గ్లామర్ బాయ్ ఎవరో తెలుసా? జగన్మోహన్ రెడ్డి. ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. ఒరే అవతార్ రాజు మొత్తం అందరూ లేపు కింద తీసుకొచ్చారా? జగన్ అంత మగోడే లేడని నీకు తెలివి ఉందా లేదా నాకు అంతకన్నా తెలియదు. జగన్ అంత లంచాలు తీసుకునే దాంట్లో మగోడే లేదని. షాల్వా కప్పాల్సింది పోయి పొగడాల్సింది పోయి. నీ ప్రాబ్లం ఫినిష్ రా. ఈ రోజు నుంచి నీకు అన్ని మంచి రోజులే. వాళ్ళకి ఏం తెలియదురా. వాళ్ళకి వాడు సూట్ రావడం మా వాడు జగన్ సోప్స్ అమ్ముతానండి. ఇదే ఆత్మనిర్భర్ ప్యాకేజ్ ఈ ప్రాజెక్ట్ కింద మీకు ఇచ్చే ప్యాకెట్ మామయ్య గారికి ఇట్లా ఇద్దాం, అత్తగారిని అదరగొడతారు. సంపద సృష్టిని ఏం చేస్తే ఆయన సంపద ఆవిరి చేస్తాడు. ఏందివా ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు మా బావ గురించి? 3 లక్షలు ఇచ్చి ఇంకా సంతోష పెట్టండి అని చెప్పి నేను 3 లక్షలు ఇచ్చిన. అవును, వారానికి 3 రోజులు ఈయన ఇల్లు వదిలి ఆశ్రమాల్లోనే ఉంటారు. ఎట్ట మంత్రి అయినావో నాకు తెలియదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, డిప్యూటీ సీఎంగా అనే వ్యక్తి సరస్వతి పవర్ సరస్వతి బేసిక్లీ ఇది సరస్వతి. నీకు జ్వరం అయితే ఎవరు చూపియాలా? అదేమన్నా దగ్గుతాంది ఎవరు చూపియాలా? యజమానే చూపియాలి కదా. అందరు ఇంగ్లీష్ బాగా నేర్చుకోండి. భగవంతుడా, ఈ నిద్ర శాశ్వత నిద్ర కాకుండా చూడాలి. కొండలు ఎక్కడైనా కొండలు. ఈ పోరు తట్టుకోలేక తాడేపల్లి కొంప వదిలిపెట్టి ఎలాంగా ప్యాలెస్ పోయాడు. బేసిక్గా ఇదో పెద్ద దొంగల ముఠ అన్నమాట. అమెరికా జైల్లో బ్రెడ్ ముక్కలే పెడతారు. ఏంది మాటలు? చిన్నప్పుడు ఇంటి నుంచి పారిపోయిన మన పిచ్చేశ్వర్ జగన్మోహన్ రెడ్డిని ఆదరించండి, ప్రేమించండి. మీరు అన్నం తినడం ఆపేయండి. జగన్మోహన్ రెడ్డి నువ్వేట్లు అవైపోయావు? కోట బియ్యం తింటానండి. యోగా చేయొచ్చుగా. ఇంట్లో జాగా లేదండి. భారతక్క క్యారియర్ లో చేపల పులుసు, మటన్ కర్రీ, బిర్యానీ. గొప్ప గొప్ప సాధువులతో, స్వామీజీలతో, తత్వవేత్తలతో ధ్యాన సముద్రంలో మునిగిపోయి ఉంటారు. అవన్నీ అమెరికా జైల్లో ఒప్పుకోరు. జస్ట్ 1 year బ్యాక్ మంది సేమ్ పొజిషన్. బుర్ర పని చేస్తా ఉందా, పని చేయడం లేదా నాకైతే అర్థమే కాదు. నువ్వు ప్యాంటు షర్ట్ వేసుకుంటేనే నీ ఫోటో తీసేస్తాడు న్యూడ్ గా. అంత తెలివిగల్లోడు. ఈడోడు సార్ పందికి పంచకట్టినట్టున్నాడు కాబట్టి తప్పించుకోలేవు అని కూడా నేను ఏనుగు తగిలించేసాడు, చిలకనాడు ఎత్తుకెళ్ళిపోతున్నాడు. అటు చూడు. ఒకసారి విందామా? ఒకసారి ప్లే చేద్దాం ఒకసారి. అది కూడా ఎందుకంటే ఎనీవే పార్ట్ ఆఫ్ ది. అంటే ఏం చెప్పినా నాకైతే అర్థం కాదు. విదేశీకి నేను చూస్తున్నా. వాళ్ళకి ఇచ్చిన దానికన్నా 3 ఇంతలు తిన్నాడు రా. వాడు మామూలు కాదురా అని ముద్దొచ్చేస్తున్నాడు కొన్నాడు. చూడంగానే మనకి కొంచెం వైబ్రేషన్ వచ్చేస్తుంది. ఏం దరిద్రం పట్టుకుందో అర్థం కావట్లేదురా. ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ గా గెత్తలేదు. ఎందుకంటే 100లో కిక్ అట్లుంటదిరా. ప్లే చేయండి ఒకసారి.
ఒకసారి చూద్దాం అది కూడా ఒకసారి. మంచి మంచి ఫ్లెక్సీలు వేయి, మంచి మంచి బ్యానర్లు వేయి, నువ్వు మంచి మంచిగా తిట్టు అందరినీ, నువ్వు మార్పింగ్లు చేయి, నువ్వు కామెంట్లు పెట్టు అని చెప్పి. గుడ్ క్వశ్చన్, మంచి ప్రశ్న, నాకు తెలీదు, అడుగుదాం పద. ప్లే చేద్దాం ఒకసారి, విందాం, అందరం విందాం ఒకసారి. పాపం పోసాని అటమేడా కంటికి కనపడాల, ఇప్పుడు పదవి ఇచ్చివి 3.5 లక్షల జీతం ఇచ్చివి, ఓడి కూడా నిన్ను మింగబెట్టా. ఇప్పుడు ఏమన్నాడు, అన్నకి ఎవరు సపోర్ట్ ఉన్నారు? స్వామి మిమ్మల్ని చూస్తుంటే ఒక పవిత్ర మూర్తిలా కనిపిస్తున్నారు. 2,70,000 ఇస్తే బాగుంటుంది అని చెప్పి బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? నిజంగానే నేను చెడ్డోడినే అయితే ఏంట్రా మొగానికి రంగులు వేసుకున్నాడు, నువ్వు మాట్లాడుతున్నావు? ఆశ్చర్యం కలిగిస్తాను నిజంగా చెప్పానంటే. నీలాగా సిగ్గు లేకుండా బతకచ్చు. కానీ మనోడు డబ్బులు ఖర్చు పెట్టాడు కదా. అందేకపోయిన పర్వాలేదు సార్, చిందేయాలండి. పని చేసే వాళ్ళు అక్కడే కాపురం పెడతారు, కాపురం పెట్టే వాళ్ళు తాగేదని నీళ్ళిరా. ఫ్యూచర్ లో నీ బతుకు అంతే. వస్తాను, మన గుడి దగ్గర కలుద్దాంలే బాబా. అది మేమే చేశాము, మేమే మాట్లాడాము అని చెప్పి ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం మొదలు పెడితే ఎట్ట కుదురుతుంది? అందుకోసం అని చెప్పి మీరు కూడా ఒకరోజు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మాట్లాడిందంటే నీకు దమ్ము, ధైర్యము, నిజాయితీ సిగ్గు ఏమన్నా ఉంటే చూపించమన్నా. రాజు బంగారాజు గారు మహానుభావుడు, ఆస్తిలో 3 వంతులు కోడి పందాలకి అర్పిస్తారు కదా. ఇలాగే చాలా మంది మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోలు చూసేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి, అప్పుడు మా వీడియోలు రాకపోకలు మీకు తెలుస్తుంటాయి. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.